హాయ్ హలో అందరికీ. నేనైతే హల్వా చేస్తున్నాను. అదే బగారా రైస్ అండి. దీంట్లోకి ఐటమ్స్ అన్నీ బాదం, జీడిపప్పు, చెక్క, లవంగం, అనాస అన్నీ తీసుకున్నాను. కొత్తిమీర, పుదీనాకు, క్యారెట్, టమాటా. ఇప్పుడు ప్రిపేర్ చేద్దాం చూడండి. నేనైతే 5 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. దీంట్లోకి ఇప్పుడు నెయ్యి అయిపోతున్నాను. దీంట్లోనైతే నెయ్యి వేస్తున్నాను. నెయ్యి, నూనె రెండు వేసుకోవాలి, ఆయిల్ కూడా వేసుకోవాలి. నూనె వేడైంది. ఇప్పుడు మనం ఇవన్నీ వేసుకున్నాము. వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇంట్లో బిర్యానీ ఆకులు, ఇప్పుడు ఆనియన్ వేద్దాం. క్యారెట్ వేస్తున్నాను. క్యారెట్ బాగా వేగాక తర్వాత టమాటా వేసుకుంటాం. వేగిన టమాటాలు వేద్దాం. చాలా ఈజీ ప్రాసెస్ అండి, కానీ చేసే దానిలో కూడా ఉంటుంది టేస్ట్ అనేది. ఎంత చేసుకుంటే అంత టేస్ట్గా వచ్చేది అన్నీ వేసుకుని, ఎలా పడితే అలా చేయకుండా. ఇప్పుడు టమాటా కూడా వేగేసింది. ఇప్పుడు అల్లం చిన్న పేస్ట్ వేద్దాం. ఇప్పుడు అల్లం మసాలా కూడా బాగా వేగేసింది. దీంట్లో చికెన్ వేద్దాం. ఎక్కువ చికెన్ వేయకుండా చేసుకుంటారు, ఇలా చికెన్ వేసి దమ్ము పెడితే చాలా బాగుంటుందండి. బిర్యానీ టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. దీంట్లో కర్రీకి సరిపోను సాల్ట్ వేసుకున్నాం. దీంట్లో మళ్ళీ రైస్లో కూడా వేసుకోవాలి సాల్ట్. ముక్కకు పడటానికి సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేద్దాం. తినాలనుకుంటే మిరగాయలు కూడా వేసుకోవచ్చు. అన్నీ వేసేసాక కాసేపు మూత పెట్టేస్తే ఉడికిద్ది. ఓకేనండి. ఇప్పుడు వాటర్ సరిపోను బియ్యానికి వాటర్ వేసుకుందాం. ఇప్పుడు రైస్ వేసుకుందాం. బాగా తెరలేసినాయి. దాంట్లో కానీ ముందుగానే నానబెట్టి పెట్టాను బియ్యం.
2 అవర్స్ అవుతుందా అనేసి ఇప్పుడు వీటిని ఆ రైస్ దాంట్లో వేసేద్దాం. నేనైతే ఎప్పుడు చేసినా ఈ ప్రాసెస్లో చేస్తాను. మీరందరూ ఎలా చేస్తారో చెప్పండి. దీంట్లోనే ఇప్పుడు సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇందాక కూరలో వేసింది కాకుండా మళ్ళీ దీంట్లో కూడా వేసుకోవాలి. రైస్లో సరిపడ్డా చూసేసుకోండి. బాగా కసిమైపోతుంది. బాగా ఎలా తెలుస్తుందంటే ఈ నీరుని కొంచెం టేస్ట్ చేసి చూస్తే ఉప్పు సరిపోయింది లేదు తెలుస్తుంది. నాకైతే ఉప్పు సరిపోయింది. పోసిన నీళ్ళ కంటే నేను ఎక్స్ట్రా కొంచెం పోసాను సరిపోదని. బాగా పొలుగ్గా ఉండాలి. నలిగిపోయేలా చిమిడిపోతుంది. చిమిడిపోయేలా పోసుకుంటే ఏం బాగోదు. చూసి రైస్ సరిపోను నీరు పోసుకోండి. ఇలా వచ్చింది చూడండి. ఇంకప్పుడే కదుపుకోవాలి. తర్వాత మళ్ళీ మిక్స్ చేయడానికి ఉండదు. వాటర్ సరిపోతే ఇప్పుడే వేసుకోవాలి ఇలాంటి టైంలో. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద ఉంచాలి. తర్వాత ఉమ్మగిల్లేటప్పుడు స్లిమ్లో పెట్టుకుని అప్పుడు మెల్లిగా ఉడకనిచ్చుకోండి. ఇలా వచ్చిందండి. ఇలా పొలుగ్గా ఉన్నప్పుడు ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నెయ్యి వేసుకుని దమ్మ పెట్టుకుందాం. నేనైతే చాలా వేస్తున్నాను నెయ్యి. ఇప్పుడు మూత పెడితే ఇంకా ఓపెన్ చేయకూడదు. ఆవిరి పోనీయకుండా దమ్మ పెట్టేయాలి. సిమ్లో పెట్టుకొని ఇలా రైస్ బాగా ఉడికిందాక దమ్ము పెట్టుకోవాలి. దమ్ము కోసమని నేను కాలిపోకుండా వాటర్ బరువుగా పెట్టాను దీనికి. మీరు కావాలంటే రాళ్ళు ఏమైనా పెట్టచ్చు. సిమ్లో పెట్టేసుకోవాలి. బాగా సిమ్లో పెట్టాను. నేనైతే ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను. చాలా చాలా సూపర్గా వచ్చిందండి. బాగా ఉడికేసింది అన్నం కూడా చక్కగా. ట్రై చేసి చూడండి. మీరు కూడా ఇలా ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. సూపర్గా కుదిరిందండి. వీళ్ళు ట్రై చేసి చూడండి. చాలా 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 బాగుంటుంది.